ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా వాళ్ళందరూ తాండూరు గంజ్ను ఎందుకు సందర్శించాలంటే దానికి ముఖ్య కారణము అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమన్నదంటే తాండూరు గంజ్ పరిస్థితి చూసినట్లయితే తాండూరులో చుట్టుపక్కల 40 కిలోమీటర్ల దూరం వరకు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన గంజ్ ఏదంటే అది మన తాండూరు గంజ్. అటువంటి తాండూరు గంజ్లో ఏదైతే ధాన్యాన్ని నిల్వ చేసే గోడౌన్ షెడ్డులు ఉన్నాయో దాని దుస్థితి చూస్తే అసలు ఆ షెడ్డులోకి పోవాలంటేనే ఎంతో ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కుక్కలు, మరి పందులు, పంది కొక్కులు, అదేవిధంగా అక్కడ తిరుగుతూ పాన్ మసాలాలు తిని, గుట్కాలు తిని ఉమ్మిసేసి ఎంతో గలీజ్గా చేసి పడేసారు అక్కడ. ఈ మధ్య మన గంజ్ అసోసియేషన్, గ్రెయిన్ అండ్ సీడ్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ పూజ కూడా చేశారు. ఆ సమయంలో వాళ్ళంతా కడిగి అంతా క్లీన్ చేసినట్లు మనకు తెలుస్తుంది. కానీ ఈ వారం 10 రోజుల లోపు అక్కడ ఎంత గలీజ్గా అయిందంటే కుక్కలు, పందులు, మరి పంది కొక్కులకు సామూహిక బాత్రూమ్, సామూహిక మరుగుదొడ్డిలాగా తయారైంది. అది ఎక్కడ చూసిన కుక్కలది, పందులది, పంది కొక్కులదే కనిపిస్తుంది. మరి అదేవిధంగా మనుషులు గుట్కా తిని నమిలి ఉమ్సేసిన అన్నీ, అంటే వాళ్ళు పక్కకు పోయి కూడా ఉమ్మలేదు కానీ ఆ షెడ్డులో ఉమ్మేసినారు. ఈ విధంగా అంత గలీజ్గా ఉన్న ఆ షెడ్ కింద మరి ధాన్యాన్ని ఎలా నిల్వ చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. అయితే మనం చూస్తున్నట్లయితే ఆ ధాన్యము మరి ఆ గలీజ్లోనే నిల్వ చేస్తారా? నిజంగా చెప్పాలంటే అది ఒక పెద్ద డబ్బాలు, 5 లీటర్లు, 10 లీటర్ల ఫినాయిల్ డబ్బాలు వేసి కడిగితే కానీ అదంతా క్లీన్ కాదు అన్నట్లుగా అంత గలీజ్గా తయారైంది ఆ గంజ్లోని షెడ్. మరి ఈ గంజ్కు సంబంధించి, ఈ వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. కేవలం వాళ్ళ అధికారి ఆఫీసు ముందే ఆ షెడ్ ఉంది. మరి ఆ షెడ్డును వాళ్ళు చూడటం లేదా, గమనించటం లేదా? అంత గలీజ్గా అయిన ఆ చోట ధాన్యాన్ని ఎలా నిల్వ చేస్తారని కూడా జనం ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధికారులకు. మరి అక్కడ కుక్కలు వెళ్తున్నట్లయితే పంది కొక్కులు కానివ్వండి, పందులు కానివ్వండి వెళ్లకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనం చెప్పుకుంటున్నారు. మరి ఈ అధికారులు అక్కడ సందర్శించినరా? ఈ అధికారులు అక్కడ వెళ్ళి మరి ఏ విధమైన ఏర్పాట్లు చేసినరు? అలా మురికి కాకుండా మరి ఎవరైతే పాన్ మసాలాలు, గుట్కాలు నమిలి ఉమ్ముతున్నారో అటువంటి వాళ్లపై ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. మరి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉండవచ్చు. మరి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి కుక్కలు కానివ్వండి, పందులు కానివ్వండి అందులోకి రాకుండా మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనం చెప్తున్నారు. మరి ఇది వినరా అని జనం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అధికారులకు ఉంది. ఈ అధికారులు ఒకవేళ ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా సందర్శించిన తర్వాత కూడా వాటిపై ఎటువంటి ఏర్పాటు చెయ్యకపోతే అది కడిగించి, మొత్తం ఎంత గలీజ్గా ఉందో దాన్ని కడిగించి మరి ఫినాయిల్ డబ్బాలు, డెట్టాలు లాంటివి వేసి కడిగించి మరి అక్కడ కుక్కలను నియంత్రించే విధంగా ఏర్పాట్లు చెయ్యకపోతే మరి మీ పై అధికారులకు కూడా చెప్పాల్సి వస్తుందని జనం చెప్పుకుంటున్నారు. మరి అంతవరకు ఉపేక్షిస్తూ ఉంటారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు జనం. మరి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే జనం అసలు అక్కడ ఎంత దుర్వాసన అంటే నిజంగా ఆ గంజ్ వాళ్ళు ఆ దుర్వాసనను ఎలా భరిస్తున్నారు, అలా భరిస్తూ మరి వాళ్ళ ఆరోగ్యాలను ఎలా కాపాడుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనం. మరి ఆ దుర్వాసన పీలుస్తూ అధికారులు అక్కడే ఉండి మరి వాళ్ళేం చేస్తున్నారని కూడా జనం ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి వెంటనే అటువంటి ఏర్పాటు చేయాలని పై న్యూస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
మరి అదేవిధంగా జనం అందరూ కలిసి మరి మీ పై అధికారులకు చెప్పాల్సి వచ్చినప్పుడు మరి అప్పుడు మీరేం సమాధానాలు చెప్తారో ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనము ఇప్పుడు ఈ మొన్ననే గంజా అసోసియేషన్ అంటే గ్రెయిన్ అండ్ సీడ్ మర్చెంట్ అసోసియేషన్ కానివ్వండి, మరి పెస్టిసైడ్స్ ఈ విధమైన అక్కడ చాలా రైతుకు సంబంధించిన ఏవైతే అసోసియేషన్లు ఉన్నాయో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ ఇది పట్టించుకోవాలి. ఎందుకంటే ఇది ధాన్యానికి సంబంధించిన షెడ్, ధాన్యం ఇక్కడ నిల్వ చేస్తారు, మనం మానవులు తినే అటువంటి ధాన్యం. మరి ఇటువంటి కుక్కలు, పందులు ఇటువంటి వాటి గలీజులో నిల్వ చేసినట్లయితే మరి ఎంత అనారోగ్యమో, మరి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మీరు కొత్తగా ఇప్పుడు పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి, మరి వాళ్ళందరూ కూడా దీనిపై దృష్టి సారించి మరి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, వాటి ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా మార్కెట్ కమిటీ అధికారులకు కలిసి మరి వాళ్ళు చేస్తారా చేయరా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మీకు. ఎందుకంటే మీరే దానికి మరి జనమందరికీ చెప్పేది ఏమంటే, సరే అది క్లీన్ అయిన తర్వాత క్లీన్ చేస్తారో లేదో అనేది మనం ఒక 2 రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత చూద్దాం. క్లీన్ చేసినట్లయితే మరి వాళ్ళ గురించి కూడా మరి ఇదిగో వీళ్ళు ఇలా పట్టించుకున్నారు, మరి ఈ విధమైన ఏర్పాట్లు చేసిర్రని పై న్యూస్ తరఫున తప్పకుండా ప్రసారం చేస్తామని వీక్షకులకు తెలుపుతున్నాం.